ఎందుకు ఉండాలి గులాబీ కండువా పార్లమెంట్లో అంటే రేపు హైదరాబాద్ను దబ్బన 10 ఏళ్లు ఉమ్మడి రాజధాని అయిపోతుంది జూన్ 2 తారీఖు నాడు. ఆ తర్వాత దీన్ని కేంద్ర పాలిత ప్రాంతం చేస్తామని ఎవడన్నా తలమాసిన సన్నాసి కాంగ్రెస్ ఓడో బీజేపీ ఓడో కుట్ర చేస్తే అడ్డుకునే శక్తి ఉన్నది ఇదే గులాబీ కండువా తప్ప వాళ్ళతో కాదు. అదేవిధంగా మన అవసరాలు తీరకుండా మన తెలంగాణలో పార్కం ఉన్న గోదావరిని కిందికి కొండపోతాం, కావేరికి కలుపుతాం, పెన్నకు కలుపుతాం అంటే అడ్డుకునే శక్తి ఉన్నది ఈ గులాబీ కండువాకు తప్ప వేరే సన్నాసులకు కాదు. అట్లాగే రేపటి రోజున 2026లో దేశం మొత్తంలోని పార్లమెంటు సీట్ల పునర్విభజనలో ఉత్తరప్రదేశ్లో జనాభా ఎక్కువ ఉన్నది, ఉత్తర భారతంలో జనాభా ఎక్కువ ఉన్నది కాబట్టి అక్కడ ఎక్కువ సీట్లు పెడతాం, ఇక్కడ తక్కువ చేస్తాం అని మన గొంతు నొక్కే ప్రయత్నం చేస్తే అడ్డుకునే సత్తా ఉన్నది ఈ గులాబీ జెండాకే. అదేవిధంగా డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్నే రద్దు చేసి రిజర్వేషన్లను ఎత్తేస్తామని మాట్లాడుతున్నారు కొంతమంది బీజేపీ ఎంపీ అభ్యర్థులు. 3/2 మెజారిటీ వస్తే 400 సీట్లు గెలిస్తే రాజ్యాంగం తీసేస్తాం, రిజర్వేషన్లు తీసేస్తాం అని మాట్లాడుతున్న బీజేపీ అరాచకాలను అడ్డుకోవాలంటే ఆ సత్తా ఉన్నది ఈ గులాబీ జెండాకే అనే మాటను విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకు ఉండాలి గులాబీ జెండా పార్లమెంట్లో అంటే విషయం తెలిసినోడు, వినయం ఉన్నోడు, పరిజ్ఞానం ఉన్నోడు, ప్రజల గోస తెలిసినోడు, ప్రజల భాష తెలిసినోడు, ప్రజల సమస్య తెలిసినోడు పార్లమెంట్లో ఉండాలి తప్ప గాలి తిరుగుడు గాలి ముచ్చట్లు చెప్పేటోడు మనకు పార్లమెంట్లో అక్కర్లేదు. కాబట్టి ఈ గులాబీ జెండా పార్లమెంట్లో ఉండాలి. దయచేసి మిమ్మల్ని నేను ప్రార్థించేది ఒకటే, నేను గత నెల రోజులుగా చాలా జిల్లాలు తిరిగిన, ఎక్కడికి పోయినా ఒక్కటే మాట వినబడుతున్నది, తినే పల్లెంలో మన్ను పోసుకున్నాం, ఒక మంచి పాలిచ్చే బర్రెని విడిచిపెట్టి పొడిసే దున్నపోతుని తెచ్చుకున్నాం, చచ్చిపోతున్నాం వీళ్ళతోని అనే మాట ఇయ్యాల ఒక్కరిద్దరు కాదు రాష్ట్రంలో ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు. నేను మొన్న సిరిసిల్ల పాత బస్ స్టాండ్కి పోయినా, అక్కడ తమ్ముడు రవి గౌడ్ అని జ్యూస్ సెంటర్ పెట్టిండు, అన్న అక్కడ జ్యూస్ తాగుదూరు అంటే పోయిన. నేను పోతే ఆడ బయట 5-6 లేడీస్ నిలబడ్డారు బస్సు కోసం. ఎక్కడ పోతున్నారమ్మా అని అడిగిన, అన్న మాది గంభీరావుపేట మండలం నర్మాల బస్సు కోసం చూస్తున్నామన్నారు. ఏంటిది ఫ్రీ బస్సేనా అన్న? ఫ్రీ బస్సే అన్న. మంచిగుందా అన్న? ఏ మంచిగా కాలబెట్టిందన్న అని చెప్పి ఆ అమ్మాయి, ఆమె గింత ఎత్తున్న పాప ఉన్నది, ఇగో నా పాప ఉన్నది, నేను ఆ బస్సు ఎక్కాలి, ఆ బస్సు ఏమో 40 మంది బస్సే పట్టే బస్సులో 100 మంది ఎక్కుతాను. ఇప్పుడు నేను ఈ పిల్లని ఎడిట్స్ పెట్టాలి, ఈడికెళ్ళి ఆడదాకా ఎత్తుకొని పోవాలంటే నాకు నిలబడడానికి నాకే జాగలేదు, సీటు దొరకది. ఏం పాడైందన్నా ఇది, పెట్టకపోయినా బాగుండు కదా అనే మాట ఆడబిడ్డ కూడా మాట్లాడింది. అంటే ఈ మాట నేను ఎందుకు చెప్తున్నా అంటే 100 రోజుల్లో అన్ని చేస్తాం, 100 రోజుల్లో మీకు ఏది కావాలంటే అది చేస్తాం అని అరిచేతుల వైకుంఠం చూపెట్టి ఆనాడు ఓట్లు వేయించుకున్నాడు ఛోటాబాయ్ రేవంత్ రెడ్డి. బడాబాయ్ ఏమో 2014లో మోసం చేసిండు. 2014లో ఆనాడు బడాబాయ్ వచ్చి ఏం చెప్పిండు, బడేబాయ్ జన్ధన్ ఖాతా తెరువుండ్రి, ధనా 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 15 గుద్దుడే గుద్దుడు అన్నాడు, నల్లధనం తెస్తా అన్నాడు, గుంజుకొస్తా అన్నాడు, బత్తలేడు. ఇంకెన్ని దరికిండు మోడీ అన్నాడు. 2014లో రైతుల ఆదాయం రెట్టింపు చేస్తా, 2022 కల్లా డబల్ చేస్తా అన్నాడు. రైతుల ఆదాయం డబుల్ కాదు, రైతుల కష్టాలు మాత్రం డబల్ చేసినోడు నరేంద్ర మోడీ. 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా పిల్లలకు అన్నాడు. 10 ఏళ్లలో 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. మరి లెక్కకు ఎన్ని ఇచ్చిండో నాకంటే బాగా మీకే ఎరుక.